హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను హోమ్ మేడ్ బటర్ ఇంటి దగ్గర నేను తయారు చేశానండి. ఇది ఏ విధంగా తయారు చేసాను ఏంటని మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. చాలా బాగా వచ్చింది బటర్ అనేది. మనం దీన్ని అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి 15 days వరకు. మనం ఏవి ప్రిజర్వేటివ్స్ ఏమి వాడం కాబట్టి మనం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా చేశానో అన్నది మీకైతే చూపిస్తానండి. నేను ఓన్లీ పాల మీద మేగడను మాత్రమే తీసానండి. పాల మీద మేగడతోనే బటర్ అన్నది కరెక్ట్గా వస్తుంది. మనం పెరుగు మీద మేగడతో తీస్తే బటర్ అన్నది కరెక్ట్గా రాదు, అది స్మెల్ వచ్చేస్తుంది. నేను ఈ విధంగా అయితే ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇది పైనాపిల్ అండి. ఇది అయిపోయింది, క్రష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం డీప్ ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ చేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెడితే పాడైపోతుందండి, స్మెల్ వచ్చేస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేస్తే మనకి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం బయటికి తీసేసిన తర్వాత కొంచెం కూల్ అయినాక మాత్రమే మనం ఇది బాటిల్లోంచి బయటికి తీయడానికి అయితే అవుతుంది. నేనైతే చాక్తో అయితే ఈ విధంగా తీసాను. నేను ఎందుకంటే బాటిల్లో వేసాను, నాకు ఎక్కువ ప్లేసు అయితే లేదండి డీప్ ఫ్రిడ్జ్లో. అందువల్ల నేను బాటిల్తో అయితే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఎప్పటికప్పుడే మేగడను పైన పాలు మరగబెట్టి పైన వచ్చే మేగడను అయితే దాంట్లో వేయడం జరిగింది. ఈ విధంగా ఒక బాటిల్ అయితే అయ్యింది. నాకు ఈ బాటిల్ 1 weekలో అయ్యిందండి. నేను ఈ విధంగా అయితే కొంచెంసేపు బయట ఉంచి కొంచెం కూల్ అయినా కొంచెం కూలింగ్ తగ్గినాక అయితే నేను ఒక గిన్నెలో అయితే ఒక వెడల్పాటి గిన్నెలో అయితే తీసుకొని నేను ఇది సమ్మర్లో అయితే చేశాను. దీన్ని ఒక విస్కర్ తీసుకొని నేను ఈ విధంగా ముందుగా బాగా ఈ విధంగా అయితే విస్క్ చేసుకుంటున్నానండి. బాగా విస్క్ చేసుకున్నాక కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చినాక అందులో కొంచెంగా కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కూలింగ్ వాటర్ని యాడ్ చేయండి, తొందరగా అయితే మనకి బటర్ అన్నది వస్తుంది. నేను ఈ విధంగా విస్కర్తో అయితే కలుపుకున్నాను. ఎంత చేసినా సరే చాలాసేపు రాలేదండి. అసలు వస్తుందా రాదా అనే డౌట్ కూడా నాకు చాలాసేపు వచ్చింది. చాలాసేపు అయితే చేశాను. ఈ విస్కర్తో కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోకండి, తక్కువ వాటర్ వేసుకోండి. తక్కువ వాటర్ వేసుకుంటేనే మనకి ఇందులో బటర్ అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ వేస్తే చాలా టైం పట్టేస్తుంది. ఈ విధంగా కూలింగ్ వాటర్నే మనం అయితే యూస్ చేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత చాలాసేపటికి అయితే విస్క్ చేశానండి. చాలాసేపటికి రాలేదు. ఇంకా ఫైనల్గా అయితే నేను ఈ విస్క్ చేసిన దాన్ని అయితే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కొంచెంగా వస్తుంది కానీ నాకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనిపించలేదు. అది నాకు మేగడగానే కనిపిస్తుందండి. ఈ మేగడగానే కనిపిస్తుంది కాబట్టి నేను అప్పుడు వెంటనే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే నేను ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకున్నాను. మిక్సీ జార్లో కూడా వస్తుందో రాదో అని నాకు డౌట్ వచ్చిందండి. వేసి 4-5 సార్లు తిప్పేశాను. బాగా బ్లెండ్ చేసిన తర్వాత అయితే మనకి చక్కగా మిశ్రమం అయితే వచ్చేసిందండి. దాన్ని మరలా ఇదే గిన్నెలో వేసేసుకున్నాను. అప్పటికీ కూడా నాకు రాలేదని అనిపించింది, ఎందుకంటే పాలు అవన్నీ కూడా మొత్తం ఫుల్గా ఇప్పుడు లస్సీ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మొత్తం కలిసిపోయిందండి. మిక్సీ పట్టడం వల్ల మొత్తం మేగడ ఉన్న వాటర్ మొత్తం అంతా కలిసిపోయి ఫుల్గా మిక్సింగ్ అయిపోయింది. రాలేదనుకున్నాను. అప్పుడు నెక్స్ట్ విస్కర్తో ఈ విధంగా చేసిన తర్వాత చక్కగా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే బటర్ అండి. ఈ బటర్ అయితే నాకు ఈ విధంగా వచ్చింది. నేను ఈ విధంగా అయితే చేత్తో తీసేసుకున్నాను. పైన తేలుతున్న బటర్ని అయితే చేత్తో తీసేసుకొని గిన్నెలో ఒక క్యారేజ్ లాంటి దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇది 2 to 3 times అయితే బాగా కడుక్కోవాలండి. కడుక్కుంటే మనకి పైన వెన్న అంతా చాలా చక్కగా వచ్చేస్తుంది. కూలింగ్ వాటర్నే మనం యూస్ చేయాలి. కూలింగ్ వాటర్ యూస్ చేయడం వల్ల అందులో కరిగిపోకుండా ఉంటుంది. నార్మల్ వాటర్ కూడా కాదు, కూలింగ్ వాటర్నే యూస్ చేయండి. హాట్ వాటర్ని యూస్ చేయకూడదు, నార్మల్ వాటర్ని కూడా యూస్ చేయకూడదు. కూలింగ్ వాటర్ని ఎప్పుడైతే మనం యూస్ చేసామో మనకి వెన్న అనేది చాలా చక్కగా సైడ్కి అయితే వచ్చేస్తుంది. నేను ఈ విధంగా పైన తేలి ఉన్న వెన్ననైతే వేసేసుకున్నాను. ఈ విధంగా ఇంకా విస్క్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా కొంచెం వెన్న ఉన్నది ఇంకా పైకి ఆ విధంగా తేలుతుందండి. మీకు నేను విస్క్ చేస్తుంటే సైడ్కి మీకు కనబడుతుంది కదా, అదంతా వెన్నేనండి. ఆ బటర్ని అయితే నేను తీసేసుకున్నాను. ఇదంతా సాల్టెడ్ బటర్ కాదండి, అన్సాల్టెడ్ బటరు. మనం ఈ అన్సాల్టెడ్ బటర్లో చిన్నది ఎల్లో ఫుడ్ కలరు నెక్స్ట్ సాల్ట్ కానీ యాడ్ చేసుకుని ఉంటే మనం అదే సాల్టెడ్ బటర్ అండి. మనం ఏమీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా తీసిన వెన్న అయితే మనం ఇది ఫ్రీజర్లో కానీ పెట్టుకుంటే మనకి
అన్సాల్టెడ్ బటర్ అయితే రెడీ అయిపోతుంది. మనం 100 గ్రామ్స్కి బయటకైతే కొంటున్నాము. అది దగ్గర 60 to 70 రూపీస్ అయితే ఉంటుంది 100 గ్రామ్స్. అదే ఈ విధంగా మనం ప్రతిరోజు పాలు అయితే ఖచ్చితంగా వాడుకుంటాం కదా, పాలలో పైన పేరుకుపోయిన మేగడ్ని అయితే తీసుకొని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని మనం ఈ విధంగా కానీ చేసుకుంటే చక్కగా మనకి 100 గ్రామ్స్ ఎక్కువ, బయట చాలా ఎక్కువ కాస్ట్ కదా బటరు, మనం ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి అయితే ఉపయోగపడుతుందని నేనైతే చేశానండి. అంతేకాకుండా నేను ఇదే ఫస్ట్ టైం నేను చేశాను. ఇది యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే నేను చేశాను ఎలా వస్తుందా అని, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను కూలింగ్ వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే వెన్న అయితే చక్కగా సైడ్కి వచ్చేస్తుందండి. మీకు చాలా క్లారిటీ కనబడుతుంది వీడియోలో. ఆ విధంగా వచ్చిన వెన్న అయితే ఒక బటర్ పేపర్ తీసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగాన వేసేసుకొని దాన్ని అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నామండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువసేపు ఒక 8 అవర్స్ కానీ పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో మనకు అది స్టిఫ్గా గట్టిగా రెడీ అయిపోతుంది బటర్ అన్నది. ఈ బటర్ని మనం చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. ఈ బటర్ని మనం ఐసింగ్ వాటిల్లో అంటే బటర్ క్రీమ్ ఉంటుంది కదండి, కేక్స్లో వాడే బటర్ క్రీమ్కి మాత్రం యూస్ చేస్తే చాలా పలచగా వచ్చేస్తుంది. అది మానేసి మిగతా వాటిల్లో అంటే మనం కేక్స్ ఏమైనా చేస్తాం కదండి, ఎగ్లెస్ కేక్స్లో కానీ ఎగ్ కేక్స్లో కానీ ఆయిల్కి బదులుగా బటర్ యూస్ చేస్తాం కదా, అందులో కానీ ఈ బటర్ కానీ యూస్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నెక్స్ట్ ఏవైనా హోమ్ మేడ్వి బటర్ స్కాచ్ నట్స్ కానీ బటర్ స్కాచ్ సాస్ కానీ తయారు చేసినప్పుడు అందులో మనం వేస్తాం కదండి, అందులో మనం సాల్టెడ్ బటర్ వేస్తే టేస్ట్ వస్తుంది. ఆ విధంగానే ఇందులో ఈ బటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేసుకుంటే మనం అవన్నీ తయారు చేసుకోవచ్చు. ఈ అన్సాల్టెడ్ బటర్ అన్నది చాలా వాటికైతే యూజ్ అవుతుంది. మనం కప్ కేక్స్ చేసినప్పుడు కానీ ఎగ్లెస్ కప్ కేక్స్ చేసినప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కానీ చేసుకుంటుంటే మనకి చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. మనం చాలా వరకు బయట కొనే ఇబ్బంది లేకుండా మనం చాలా వరకు ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మెయిన్లీ ఇవి కేక్స్ గురించే నేను తయారు చేశానండి. మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. తినేసి చూశాను. ఇది ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఫైనల్గా మనం బటర్ పేపర్ మీద వేసాం కాబట్టి అది కొంచెం బాగా చిన్నదైపోయిందని నేను కొద్దిగా పెద్దది బటర్ పేపర్ అయితే తీసుకొని దాన్ని కూడా ఒక దాంట్లోకి అయితే వేసేసుకొని అప్పుడు పూర్తిగా క్లోజ్ చేసేసాను. 4 సైడ్స్ పూర్తిగా క్లోజ్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది అయితే బయట కొంటే ఒక 60 to 70 రూపీస్ ఉంటుంది. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కేక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అయితే చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. నేను ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత చూడండి ఎంత గడ్డలా తయారైపోయిందో. ఇది సమ్మర్ కదా, ఎక్కువసేపు కానీ బయట కానీ ఉంచితే మనకి ఇది మెల్ట్ అయిపోతుందండి. ఈ విధంగా చక్కగా అచ్చులాగా అయితే వచ్చేసింది. మనం దీన్ని కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత అయితే యూస్ చేసుకోవచ్చు. చూసారా, చాలా టేస్టీగా కూడా చాలా బాగుందండి. ఒకసారి ఇంటి దగ్గర అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.